హలో ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు నిన్న వచ్చినోడే చూసినోడే కానీ నిన్న చూసుకోలే, కానీ ఈరోజు చూసుకుంటున్నాం మనము. ఇగో ఊటీ మాల వీళ్ళ దగ్గర చెప్పినాం కదా, సత్యనారాయణ దగ్గర సత్యనారాయణ అంటున్నా, సాయి తిరుమల షాప్ వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాము. మాల వచ్చింది వీళ్ళ దగ్గర, సాయి తిరుమల వాళ్ళ దగ్గర. ఇగో నిన్న చూసినాము, ఈరోజు వచ్చి తీసుకుంటున్నాము. మాల్ ఏక్ నెంబర్ ఉంది, సాఫ్ ఉంది, గట్టిగా ఉంది. ఓకేనా? ఈ మాల్ మీకు కూడా కావాలంటే వచ్చి చూడండి, తీసుకోండి. ఇవి అయిపోతుంది. చాలామంది బుక్ చేసుకున్నారు, ఆల్రెడీ కాంటా చేసి పక్క పెట్టేసారు. చాలా మాల్ అయిపోయింది, ఇళ్ళకి సంచులు అయిపోయినాయి. ఇక ఒక అతను మొత్తం తీసుకున్నాడు, లాడ్ మొత్తం తీసుకుని ఇక్కడ మొత్తం జమాయించుకున్నాడంట. అడిగితే చెప్తారు వాళ్ళు, మొత్తం 30 సంచులు తీసుకున్నారు వాళ్ళు ఒకటేసారి ఇట్లా అని. ఒక్కొక్కరు 10 సంచులు, 5 సంచులు, 20 సంచులు తీసుకుని అడబెట్టారు. ఈరోజు సాయంత్రం తీసుకుపోతారేమో. ఇక తెలిసిన వాళ్ళ దగ్గర పంపిస్తారు వీళ్ళు. మొత్తం మాల్ ఉంది, అయిపోతుంది. ఒక రెండు రోజుల్లో అయిపోతుంది మొత్తం మాల్. ఎందుకంటే మాల్ బాగుంది, గట్టిగా ఉంది, పాయ దొడ్డుగా ఉంది, ఏక నెంబర్ ఉంది. రేట్ ఒక 10 రూపాయలు అటు ఇటు ఉంది, కానీ తీసుకోవచ్చు. మాల్ నో ఖరాబ్, తీసుకోవచ్చు. ఏక నెంబర్ ఊటీ మాల్ లాగా ఉంది, సేమ్ టు సేమ్ ఊటీ. ఇగో పాయ దొడ్డుగా ఉంది, అంటే చాలా పెద్దగా లేదు గడ్డ, మీడియం సైజ్ ఉంది, కానీ పాయ దొడ్డుగా ఉంది. మెయిన్ అది, గడ్డ పెద్దగా లేదు, చాలా సైజ్, మీడియం సైజ్ ఉంది గడ్డ. సో చూస్తారు కదా, ఈరోజు కూడా తీసినాము సేమ్ వీడియో. ఇగో వీళ్ళ దగ్గర చింతపండు చూస్తారు కదా, చింతపండు బ్యాగులు పెట్టున్నాయి. చింతపండు, కారము, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. ఇద్దరు షాప్ ఉంది, లోపలే పెద్ద షాప్ ఉంది. ఇగో అల్లం బాగుంది వీళ్ళ దగ్గర, 19.50 అంటుడు బాక్స్ పీస్. ఇది కొంచెం సన్నగా ఉంది, పాయ సన్నగా ఉంది వీళ్ళ దగ్గర, కొంచెం అటు. ఇది 95 అన్నాడు, 90 ఇస్తా అంటుండు సన్నపాయ. చారెక్క అల్లం బాగుంది వీళ్ళ దగ్గర. ఒక 3-4 రకాలు ఉంది, కానీ ఒక రకం బాగుంది, ఎర్రది. పంజా బాగుంది, దొడ్డు ఎర్రగా ఉంది. కేరళ అల్లం, ఇక కొయ్యర అల్లం కింద వచ్చారు. కొయ్యరల్లం ఇప్పుడు వర్షాలు పడుతుంది కదా, కొంచెం సరిగ్గా వస్తుంది, బురద వస్తుంది, కొంచెం మట్టి ఎక్కువ వస్తుంది. కొంచెం మట్టి లేని తీసుకోవాలి. ఓకేనా? నిమ్మకాయ షాప్కి వచ్చినాము. ఇగో ఇది అఫ్జల్గంజ్, ఇది ఉస్మాన్గంజ్ తర్వాత అఫ్జల్గంజ్ ఉంది కదా, పక్కకే. అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ దాడితేనే లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందు పోయినాక నిమ్మకాయల షాప్ ఉంది వీళ్ళ దగ్గర. అంతా హోల్సేల్, ఇది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ 5 గంటల నుంచి బీట్ జరుగుతుంటుంది. బయట 1-2 కావాలంటే కూడా దొరుకుతాయి సంచులు. ఒక 10 సంచులు, 20 సంచులు అంటే 20 బీట్లో తీసుకోవాలి. కింద ఓల్కో వస్తారు షాంపీలు, ఆ బీట్ జరుగుతుంది. ఆ బీట్లో పాట పాడతారు. పాట పాడినప్పుడు పాట సైజ్ బట్టి, కలర్ బట్టి, క్వాలిటీని బట్టి పాట పాడతారు. దాన్ని బట్టి మనం నచ్చితే తీసుకోవచ్చు, ఎన్ని సంచులు కావాలి సంచులు. ఓకేనా? చూస్తారు కదా, ఇగో కింద అట్లా వస్తారు. ప్రతి సంచి రైతులు ఎన్ని రకాలు తీసుకొస్తే అన్ని రకాల కింద వస్తారు అక్కడ. ఎందుకంటే ప్రతి సైడ్ నుంచి వస్తుంది కదా, ఒక్కొక్క రకం అనేది ఉండదు, అట్లా అన్నట్టు. ఇక బయట మీకు దాని ముందే దొరుకుతాయి. ఇట్లా సంచులు నింపి పెడతారు, గంపలో పోసి షాంపులు చూపిస్తాడు. గంపలో ఒలుకోమైనా తీసుకుంటే అప్పుడు గంపలో ఒలుకోమనాలి. ఒలుకోవస్తే లోపల ఎట్లా, ఎందుకంటే పైన మిట్ట మంచిగా ఉంటే లోపల ఖరాబ్ కూడా పెడతారు, కొంచెం మంచిగా ఉన్నాయి. అలాంటిది ఎందుకంటే కింద గంపలో పోసి తీసుకోవాలి. గంపలో పోసి తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా గంపలో ఒలుకోమంటే వస్తాడు మొత్తం సంచి. ఇక లోపల బీట్ ఇక వస్తుంది. అట్లా ఒక్కొక్క సంచి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని సంచులు, ఒక్కొక్క సంచి వస్తుంటాడు. ఇవి 10 సంచులు ఉన్నాయి, 15 సంచులు ఉన్నాయి, 20 సంచులు ఉన్నాయి, 30 ఉన్నాయి, ఇట్లా చెప్తాడు. దాన్ని బట్టి తీసుకుంటాం. పెద్ద వ్యాపారం వస్తే 30 సంచులు తీసుకుంటాం. ఓకేనా? ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.